ఇప్పుడు చెప్పే 3 సాకులు చెప్పేవాళ్ళు ఎప్పటికీ కూడా ధ్యానం చేయలేరు. ఏంటంటే, మాకు పరిస్థితులు కలిసి రావటం లేదు, మాకు అదృష్టం లేదు, భగవంతుడి అనుగ్రహం లేదు అని ఇలాంటి సాకులు చెప్తూ గతంలోనే జీవిస్తూ ఉండేవాళ్ళు. గతంలో జీవిస్తూ పరిస్థితుల్ని నిందిస్తూ అదృష్టం లేదని చెప్తూ ఇలాంటి సాకులు చెప్పేవాళ్ళు ఎప్పటికీ కూడా పట్టుదలతో సాధన చేయలేరు. ఇలాంటి వాళ్ళందరూ భౌతికమైన పనుల్లో ఆటంకాలు ఎన్నున్నప్పటికీ కూడా తీవ్రమైన కోరికతో భౌతికమైన అన్ని కోరికలను తీర్చుకుంటారు. పరిస్థితులు కలిసి రాకపోయినా, మనుషులు సహకరించకపోయినా కోరికల విషయంలోని ఎక్కడా తగ్గరు. కానీ సాధన దగ్గరికి వచ్చేసరికి ప్రతిదీ కూడా అడ్డంకిగా చెప్తారు. పట్టుదలతో కృషి చేసే వాళ్ళకి ఎలాంటిది అడ్డు రాదు. భగవంతుడు కూడా సహకరిస్తాడు, ప్రకృతి కూడా సహకరిస్తుంది.